హలో అండి. ఈరోజు మనం డే స్టార్ట్ అయింది కదా. సో మార్నింగ్ నేను చెప్పాను కదా ఇదివరకు, మార్నింగ్ లేచిన వెంటనే ముందు దేవుడికి పూజా కార్యక్రమం అంతా ముగించేసుకొని తర్వాత మన వంటలోకి వెళ్తాను అనమాట. ఎందుకంటే పార్లర్కి వెళ్ళాలి కదా, 3 బ్రాంచెస్ కదా, కొంచెం పరుగు పరుగున వెళ్ళాల్సి వస్తుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసేస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ వెంటనే మరి కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఈరోజు బెండకాయ ఫ్రై అండ్ సాంబార్ చేశాను. సో ఇవి కూడా మనం లంచ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాను, లేదంటే సమ్ టైమ్స్ నేను ఇంటికి వచ్చి తింటూ ఉంటాను. సో వంట అయితే అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే రెడీ అయిపోయాను, పార్లర్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఆల్రెడీ 9:30 అయిపోయింది, రోజు లేట్ అయింది. సో పార్లర్లో కొంచెం ఈ ఫ్లవర్స్ అవి డెకరేట్ చేయమని చెప్పాను స్టాఫ్ని, వాళ్ళు డెకరేట్ చేస్తున్నారు. నాకు ఎందుకో పార్లర్కి వచ్చిన వెంటనే ఈ ఫ్లవర్స్తో నీట్గా ఆహ్లాదకరంగా ఉంటే వచ్చే వాళ్ళకి బాగుంటుంది, మనం చూడడానికి కూడా చాలా హ్యాపీగా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. మనకి చూసిన వెంటనే ఒక రిలాక్స్గా అనిపిస్తుంది. సో కంపల్సరీ నా బ్రాంచెస్లో అయితే పార్లర్స్లో నేను ఈ విధంగా డెకరేట్ చేయిస్తాను స్టాఫ్ చేత. సో డెకరేషన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది వర్క్ మనకి. ఇది పార్లరు. సో ఇప్పుడు రెడీగా నీట్గా ఉంది కాబట్టి రెడీ అవుతారు. సో హెయిర్ కట్ వచ్చింది. సో అది స్టెప్ కట్ మాట. ఓకే, చేస్తున్న స్టెప్ కట్. సో ఈ 22 ఇయర్స్లో మా చేత చాలామంది హెయిర్ కట్లు ఒక్కసారి మన చేత చేయించుకుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుందన్నమాట. సో మన దగ్గరే మోస్ట్లీ చేయించుకుంటారు చూడండి. సో నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఎప్పుడైతే హెయిర్ కట్ చేస్తానో చాలామందికి నమ్మకం ఏంటంటే హెయిర్ గ్రో అయితే బాగా అవుతుందంట. చాలామంది చెప్పారు, ఒకరిద్దరు కాదండి, కొన్ని వందల మంది చెప్పారు. మీ చేత్తో కట్ చేయించుకుంటే కొంచెం హెయిర్ పెరుగుతుంది మేడం బాగానని చిన్న చిన్న ఎండ్స్ ట్రిమ్ చేయించుకోవడం కూడా వస్తుంటారు. ఓకే, సో హెయిర్ కట్ అయితే ఫినిష్ అయింది మాట. నెక్స్ట్ మళ్ళీ మెహందీ వాళ్ళు వచ్చారు. సో మెహందీ పెడుతున్నారు, మా స్టాఫ్ పెడుతున్నారు. నేను కూడా చిన్నగా కొంచెం చిన్న హెల్ప్ చేశాను. మెహందీ కంప్లీట్ అయింది. తర్వాత మా స్టాఫ్ వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నారన్నమాట, 4వ వారం. సో వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి మాట, చాలా చక్కగా చేసింది. చూడండి ఎంత చక్కగా అలంకరించుకున్నారు. సో అలానే దండం పెట్టుకున్నాను, మనస్ఫూర్తిగా పెట్టుకుని ఇంటికి వచ్చేసాను అనమాట. తర్వాత ఆఫ్టర్నూన్ కాబట్టి లంచ్కి ఇంటికి వచ్చేసాను. స్టాఫ్ అంతా పార్లర్లో ఉన్నారు. సో అమ్మాయి ప్యాక్ చేసేసింది మాట ఇంటికి. నేను తను వండిన వంటకాలు ఇవన్నీ నాకు ఇంటికి పార్సల్ చేసి ఇచ్చేసింది. ఓకే, సో ఇంటికి వచ్చి ఇంకా ఇవి తినేసాము. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ పార్లర్కి వెళ్ళాను. పార్లర్కి వెళ్ళి మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ రొటీన్ వర్క్. ఓకే, తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి వేరే ఫ్రెండ్ ఒకరు ఇన్వైట్ చేశారన్నమాట పూజకి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూస్తున్నారు, ఆమె కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా నచ్చింది మాట. చూడండి ఎంత చక్కగా ఉందో. సో వరలక్ష్మీదేవి వ్రతం అంటే చాలా ఇష్టం, అంటే ఆడవాళ్ళందరికీ ఇష్టమే. సో ఇది మనం స్పెషల్గా చేయాలనుకుంటాం కదా ఎప్పుడూ. ఎవరి డెకరేషన్ వాళ్ళది. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది, చూసారా. సో వీళ్ళ ఇంట్లో కాసేపు వాళ్ళు కూర్చోమనేసరికి లేట్ అయిపోయింది. 8:30 అయిపోయింది. ఇంకంతే, ఈ లోపల పార్లర్ క్లోజింగ్ టైం అయిపోయింది కదా, స్టాఫే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. నేను ఇంకా పార్లర్కి వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత తాంబూలం అందుకుని ఇంటికి వచ్చేసాను. ఇదండి ఈ డే. థ్యాంక్ యూ.